హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రేఖా హోమ్ థింగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఇంట్లోనే మనం జ్యూసీగా ఉండే చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా మనం ఒక 1/2 కిలో చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని మనం 2 లేదా 3 టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుని పచ్చిమిర్చి ముక్కలు అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేయడం వల్ల చికెన్ ఫ్రై అనేది కొంచెం జ్యూసీగా వస్తుంది. మరి డ్రై అయిపోతే మనకి నంచుకోవడానికి ఉండదండి. ఇలా ఉల్లిపాయలు వేసుకుని వేయించుకున్నాము అంటే కనీసం మనం రైస్లో కలుపుకోవడానికైనా కూడా కుదురుతుంది. ఇటు సైడ్ డిష్కి బాగుంటుంది, అలాగే రైస్లో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు అనేది బాగా కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక 10 నుంచి 15 జీడిపప్పు పలుకులను కూడా వేసుకుని వేయించుకుందాం. ఈ జీడిపప్పు వేయడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది ఉంటుంది కదా, టేస్ట్ బాగుంటుంది. మధ్య మధ్యలో పలుకులు తగులుతూ ఇలా బాగా ఉల్లిపాయ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకుని కలుపుకోవాలి. ఈ చికెన్లో నుంచి మనకి వాటర్ అనేది ఊరుతుందండి, అందుకని బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకుందాం. చికెన్ మనకి అడుగు పట్టకుండా ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. చూసారు కదండి మనకి నీరు అనేది ఎలా ఊరుతుందో. ఈ నీరంతా కూడా మనకి డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ నీటిలోనే మనకి చికెన్ అనేది బాయిల్ అయిపోతుంది ఆల్మోస్ట్. ఇలా మధ్యలో మూత పెట్టుకుంటా మనకి ఒక 10 నుంచి 15 నిమిషాలు టైం అనేది పడుతుందండి. ఈ నీరంతా కూడా డ్రై అవ్వడానికి కంపల్సరీ మనం మధ్యలో కదుపుతూనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బాగా ఇదిగోండి ఇలా నీరంతా ఇంకిపోయింది కదా. ఇలా నీరు ఇంకిపోయిన తర్వాత దీంట్లోని మనం రుచికి సరిపడా సాల్ట్ని అలాగే పసుపు, కారం వేసుకోవాలి. ఈ కారం అనేది మీకు స్పైస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ తింటారు కదా, దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలుపుకొని ఈ కారం అంతా కూడా ముక్కకు పట్టేలాగా మూత పెట్టేసుకుని కుక్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఇది అల్లం వెల్లుల్లి అలాగే ధనియాలు చెక్క లవంగా కలిపిన పేస్ట్ అండి ఇది. ఈ పేస్ట్ వేసుకుని ఒకసారి కూడా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకుందాం. ఇది మనం ఒక అన్నంలోకే కాదండి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది నంచుకోవడానికి. లైట్గా గ్రేవీ ఉంటుంది కదా, చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నది కూడా మేము చపాతీ కోసమే. ఇప్పుడు ఒక టీ స్పూను గరం మసాలా అలాగే ధనియాల పొడి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ధనియాల పొడి ఇవన్నీ లాస్ట్లో వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాము అంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదండి ముక్క కూడా చాలా జ్యూసీగా కనిపిస్తుంది కదా. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాము అంటే రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్ట్ ఉంటుంది. ఈ ఫ్రై మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి రేఖా హోమ్ థింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.